హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మిక్స్డ్ సొప్పు సాంబార్ అనమాట. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆకుకూరలన్నీ ఒక్కొక్క కట్ట చొప్పున తీసుకుందాం. పాలకూర, కొత్తిమీర, తోటకూర, మెంతికూర, హర్వేన్ సొప్పు. హర్వేన్ సొప్పు అంటే వన్ టైప్ ఆఫ్ తోటకూర లాంటిదే. ఇప్పుడు అవన్నీ ఒలిచి పెట్టుకుందాం. పాలకూర, కొత్తిమీర కొంచెం వేస్తే సరిపోతుంది. తోటకూర, మెంతికూర, హర్వే సొప్పు, ఇలా అన్నీ ఒలిచి పెట్టుకున్నాం కదా. తర్వాత కందిపప్పు నానబెట్టుకుందాం. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను. 1 or 2 hours నానబెట్టుకోవాలి. లేదు మీకు అంత టైం లేకపోతే కొంచెం వేయించుకొని అవి చల్లారిన తర్వాత ఒక అరగంట నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం ఒలిచిపెట్టుకున్న ఆకుకూరను అయితే వాష్ చేసుకుందాం. 1కి 2 సార్లు వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మట్టి ఇసుక ఉంటుంది కాబట్టి. ఇలా ఇదిలించుకుంటూ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత సాంబార్లోకి కావాల్సిన ఒక ఆనియన్, టమాటో, 4-5 పచ్చిమిర్చిని తీసుకుందాం. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కడిగి పెట్టుకున్న ఆకుకూరను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలంటే పచ్చిమిరపకాయల్లో విత్తనం పచ్చిగా కారంగా ఉంటుంది కదా, సాంబార్ కూడా కారంగా ఉంటాయి. అందుకే కొంచెం వేయించుకోవాలి కాబట్టి ముందు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం వేగటానికి నేను కల్లుప్పునే యాడ్ చేసుకుంటున్నాను. సాంబార్లోకి మ్యాక్సిమం నేను కల్లుప్పునే ప్రిఫర్ చేస్తానండి. కల్లుప్పు వేసుకున్న తర్వాత పసుపు, కొంచెం చింతపండు వేసుకోవాలి. డైరెక్ట్గానే వేసుకోవచ్చు, లేదా కొంచెం సేపు నీళ్ళలో నానబెట్టుకొని పులుసునైనా యాడ్ చేసుకోవచ్చు. అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను అయితే యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి, టేస్టీ రెసిపీ కూడా. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. వీక్లో 2 times తినండి ఖచ్చితంగా. పిల్లలకైనా, పెద్దలకైనా, ముసలి వాళ్ళకైనా ఎవరైనా తినొచ్చు. చాలా హెల్దీ రెసిపీ అనే చెప్తాను. ఇలా ఆకుకూర యాడ్ చేసుకున్నాం కదా, అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని బాగా సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. పచ్చిగా ఉంటే సాంబార్ కూడా పచ్చిగా ఉంటాయి. బాగా కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత కొంచెం అందులోకి సాంబార్ పొడి, సరిపడా కారం కొంచెమే సరిపోతుంది, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకున్నాం కదా. సాంబార్ పొడి, కారం యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును అయితే వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుందాం. నేనైతే 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం, ఎన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ సాంబార్ గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు, కారం ఒకసారి చూసుకోండి సరిపోయాయో లేదో. సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోలేదు, నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి.
కుక్కర్ మూత పెట్టి 5 or 6 విజిల్స్ రావాలి. విజిల్స్ వచ్చి ఆవిరి పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎంత బాగా కుక్ అయిందో కదా. దీన్ని ఒకసారి స్మాష్ చేసుకుందాం. ఒకసారి మెత్తగా స్మాష్ చేసుకొని పోపు పెట్టేసుకుందాం. నాకు సాంబార్ గట్టిగా ఉన్నాయి, నేను అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు గట్టిగా ఉంటేనే బాగుంటాయి అన్నారు కదండి అంటారేమో. మరి నాకు పప్పులాగా ఉంది, అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. సాంబార్ అని చెప్పాను కదా. మీరు నీరుగా కావాలంటే కొంచెం నీరైనా పోసుకోవచ్చు, గట్టిగా కావాలంటే ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. మనం పోపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లిపాయలు, అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి మీ దగ్గర ఉంటే. 1 స్పూన్ ఆవాలు, ఆవాలు చిటపటలాడిన తర్వాత మాత్రమే జీలకర్ర వేసుకోండి. ముందు జీలకర్ర వేస్తే ఆవాలు వేగవు, జీలకర్ర మాడిపోతుంది. కొంచెం వేగిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుందాం. పోపంతా వేగిన తర్వాత సాంబార్లోకి వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. లాస్ట్లో కొంచెం చిన్న బెల్లం ముక్క యాడ్ చేయండి. బెల్లం ముక్క వేయటం వల్ల సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సాంబార్ అనే కాదు, ఏ సాంబార్లోకైనా బెల్లం ముక్కను వేసుకోండి, బాగుంటుంది. బెల్లం ముక్కని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో ఎమ్మి టేస్టీ కర్ణాటక స్టైల్ మిక్స్డ్ పప్పు సాంబార్ రెడీ. ఈ ఆకుకూర మన సైడు అన్ని ఆకుకూరలు దొరకవు కదా. ఏ ఆకుకూరతో అయినా ట్రై చేయొచ్చు, ఒక గోంగూర తప్ప. టేస్ట్ మాత్రం ఏ మాత్రం చేంజ్ ఉండదు, ఒకే టేస్ట్ ఉంటాయి ఏ ఆకుకూరలతో చేసినా. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. సో చూసేశారు కదా మిక్స్డ్ పప్పు సాంబార్ ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి. ఇంకొక డౌట్ క్లారిఫై ముందే చేసేస్తున్నాను. ఇక్కడ ఏ కర్రీనైనా చికెన్ కర్రీని కూడా చికెన్ సాంబార్ అంటారు. ఇట్లా అన్నిట్లో వాళ్ళు పప్పు దినుసులు వేసుకుంటారు కాబట్టి కర్ణాటక స్టైల్లో, అందుకనే ప్రతిదాన్ని సాంబార్ అని పిలవడం అలవాటు అనమాట. ఇది మిక్స్డ్ పప్పు సాంబార్. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.